ఇక ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ను సీఎం డిప్యూటీ సీఎం కలవబోతున్నారు. పార్టీ పెద్దలతో సీఎం డిప్యూటీ సీఎం భేటీ కానున్నారు. నామినేటెడ్ పదవులు, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఢిల్లీకి బయలుదేరారో అయితే ఢిల్లీకి బయలుదేరడానికి పలు ప్రధానమైన అంశాలను కూడా ఎజెండాగా పెట్టుకుని బయలుదేరారని చెప్పుకోవచ్చు. ఏదైతే పలు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లను కూడా ఇప్పటికే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కోరడం కూడా జరిగింది. నితిన్ గడ్కరీ కావచ్చు, అలాగే ప్రాజెక్టులు, RRR, మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటి అంశాలపై, ఆ నిధుల కేటాయింపుకు సంబంధించిన అంశాలపై కూడా ఏదైతే అనుకున్నటువంటి కేంద్ర మంత్రులు ఎవరైతే అందుబాటులో ఉంటారో వారందరినీ కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించిన అంశంపై, అలాగే భూసేకరణకు సంబంధించిన అంశాలపై, ఇలాంటి అనేక అంశాలపై ఏదైతే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అక్కడ కేంద్ర మంత్రులందరినీ కలిసి కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు ఏదైతే ఏఐసీసీ పెద్దలను కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే ఇప్పటికే ఇటీవల జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఏదైతే మీనాక్షి నటరాజన్ కావచ్చు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా మార్చి 10 లేదా 15 లోపు వరకు కూడా ఏదైతే మిగిలిపోయినటువంటి నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఇంకా ఉన్నాయో నామినేటెడ్ పోస్టులు భర్తీ కూడా చేస్తాం. అలాగే కార్యవర్గానికి సంబంధించిన అంశంపై కూడా ఒక సొలిక్కి వస్తుంది, లిస్ట్ కూడా రెడీ అవుతుందని చెప్పి కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశం, అలాగే ఏదైతే ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది. సో 4 స్థానాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి కూడా ఏదైతే రానున్నాయి. సో అధికారంలో ఉన్నది కాబట్టి పోటీ ఎక్కువ ఉంది. సో అభ్యర్థులు ఎవరైతే ఆశిస్తున్నారో వారందరి పేర్లను కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు కూడా తెలుస్తుంది. సో వారిలో అధిష్టానం నలుగురిని మాత్రం ఏదైతే ఎంపిక చేస్తుందో దీనికి సంబంధించి మీనాక్షి నటరాజన్ కూడా ఇప్పటికే ఎవరైతే అభ్యర్థులు ఆ ఎమ్మెల్సీ స్థానాలు ఆశిస్తున్నారో వారందరితో కూడా కలిసి మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఓవరాల్ గా రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం, అటు కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, అలాగే ఏదైతే RRR రోడ్లకు సంబంధించిన అంశము, అలాగే ఏదైతే మూసీ శుద్ధీకరణ ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల అంశంతో పాటు పార్టీకి సంబంధించిన వివరాలపై కూడా ఏదైతే అధిష్టాన నేతల్ని కలిసి కూడా ఏదైతే నామినేటెడ్ పదవులు, అలాగే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశంపై కూడా చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.